నమస్కారం. అస్తిత్వ సంక్షోభాన్ని కలిగించే మూడు పెద్ద తత్వాలు అవే నిహిలిజం, ఎగ్జిస్టెన్షియలిజం మరియు అబ్సర్డిజం. ఈ మూడింటిని ఒకే గదిలో పెడితే అసలు ఏం జరుగుతుంది? అవి స్నేహంగా ఉంటాయా, లేక ఒకరితో ఒకరు గొడవపడతారా? పదండి తెలుసుకుందాం. ఈ తత్వాలన్నీ ఒకే కుటుంబానికి చెందినవి అని చెప్పొచ్చు. సరదాగా దీన్ని మనం భయం పుట్టించే తత్వాల వంశవృక్షం అని పిలుచుకుందాం. సరే, ఈరోజు మనం ఈ కుటుంబంలోని ప్రతి సభ్యుడిని దగ్గరగా పరిశీలించి వాళ్ల మధ్య అసలు సంబంధమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన జాబితాలో మొదటిది నిహిలిజం. సింపుల్గా చెప్పాలంటే జీవితానికి సహజంగా అంతర్గతంగా ఎలాంటి అర్థంగాని విలువగాని లేదనే నమ్మకమన్నమాట. మన ఈ ప్రయాణానికి ఇదే ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభస్థానం. ఆ తర్వాత వస్తుంది ఎగ్జిస్టెన్షియలిజం. ఇది ఏమంటుందంటే జీవితానికి ముందే సిద్ధంగా ఉన్న అర్థమేదీ లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ తమ పనులు, తమ నిర్ణయాల ద్వారా వాళ్లకంటూ సొంతంగా ఒక అర్థాన్ని సృష్టించుకోవాలి అని చెబుతుంది. ఇక్కడ నుంచే అసలు కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివరగా అబ్సర్డిజం. మనం అర్థం కోసం వెతుకుతూ ఉంటే ఈ విశ్వం మాత్రం పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది కదా. ఆ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణను గుర్తించడమే అబ్సర్డిజం. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ మూడు భావనలున్నాయి. ఇక మన పోలికకు రంగం సిద్ధమైంది. మన మొదటి విభాగానికి వెళదాం. శూన్యం నుండి ప్రారంభం. వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఈ మూడు వేర్వేరు తత్వాలు ఒకే ప్రాథమిక ఆలోచనతో మొదలవుతాయి. ఈ ప్రయాణంలో మన మొదటి అడుగు నిహిలిజం. ఇదేమంటుందంటే ఈ విశ్వం చాలా పెద్దది, నిర్లిప్తమైనది. మన ఉనికికి ఏ ప్రత్యేకమైన కథనాన్ని అది అందించదు. మన జీవితానికి ముందుగా రాసిపెట్టిన ప్రణాళిక అంటూ ఏదీ లేదు. నిహిలిజం దృక్కోణాన్ని ఒక ఖాళీ గదిలా ఊహించుకుందాం. ఆ గదిలో ఫర్నిచర్ లేదు, గోడలకు రంగులు లేవు, అలంకరణ లేదు, ఏమీ లేదు. ఈ తత్వం ప్రకారం అర్థమనే భావన కూడా మనం ఆ గదిలోకి తీసుకువచ్చే ఒక వస్తువు మాత్రమే. అది సహజంగా అక్కడ ఉండేది కాదు. ఓకే, నిహిలిజం మనల్ని ఆ ఖాళీ గదిలో వదిలేసింది. ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం? ఇక్కడే మన కథ రెండుగా చీలిపోతోంది. ఎగ్జిస్టెన్షియలిజం, అబ్సర్డిజం. ఈ రెండూ ఆ శూన్యానికి రెండు విభిన్నమైన, చాలా శక్తివంతమైన సమాధానాలిస్తాయి. అవేంటంటే సృష్టించడమా లేక తిరుగుబాటు చేయడమా. ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఆ ఖాళీ గదిలోకి అడుగుపెట్టి, పర్లేదు, నేనే ఈ గదికి ఇంటీరియర్ డిజైనర్ను అంటారు. అంటే ఈ విశ్వం మనకు ఏ ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా మనమే మన జీవితానికి రంగులు వేసుకోవాలి, ఫర్నిచర్ అమర్చుకోవాలి, మన సొంత ప్రయోజనాన్ని, మన సారాంశాన్ని మనమే నిర్మించుకోవాలి అన్నమాట. ప్రఖ్యాత తత్వవేత్త జీన్ పాల్ సార్త్రే చెప్పినట్లు అస్తిత్వం సారాంశం కంటే ముందు వస్తోంది. దీని అర్థం చాలా సింపుల్. మనం ఒక ఉద్దేశంతో పుట్టలేదు. మనం మొదట ఉనికిలోకి వస్తాం, ఆ తర్వాత మన పనుల ద్వారా మన ఉద్దేశాన్ని మనమే నిర్వచించుకుంటాం. ఈ సంపూర్ణ స్వేచ్ఛ కొన్నిసార్లు భయపెట్టొచ్చు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి, ఎంచుకునే ప్రతి విలువకు మనమే పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పుడు అబ్సర్డిజం వైపు వద్దాం. ఎగ్జిస్టెన్షియలిస్ట్ ఏమో గదిని డిజైన్ చేస్తుంటే, అబ్సర్డిస్ట్ ఆ ఖాళీ గదిలోకి ఒక కజూ అంటే ఒక చిన్న పీక వాయిస్తూ ఎంటర్ అవుతాడు. వాళ్ళ వైబ్ ఏంటంటే, అవును, ఈ గది ఖాళీగానే ఉంది, అర్ధరహితంగా ఉంది, కాని నేనిక్కడికి పార్టీ చేసుకోవడానికి వచ్చాను. ఇది అర్థం కోసం చేసే అన్వేషణ మీదే ఒక ఆనందకరమైన తిరుగుబాటు. అబ్సర్డిజం ప్రకారం అర్థం లేని ఈ విశ్వంలో మనమే ఒక అర్థాన్ని సృష్టించుకోవాలని ప్రయత్నించడం ఒక రకంగా తాత్విక ఆత్మహత్య లాంటిది. ఎందుకంటే అది విశ్వం యొక్క నిశ్శబ్దాన్ని పట్టించుకోకుండా ఒక అప్స్యోధమైన నమ్మకంలోకి పారిపోవడం లాంటిది. దానికి బదులుగా అబ్సర్డిజం మనల్ని ఆ సంఘర్షణను అంగీకరించి అర్థం లేకపోయినా సరే ధైర్యంగా, ఆనందంగా జీవించమని ప్రోత్సహిస్తుంది. ఈ టేబుల్ చూస్తే ఈ మూడు తత్వాల మధ్య తేడా చక్కగా అర్థమవుతుంది. ప్రధానాంశం చూడండి. నిహిలిజం అస్సలు అర్థమే లేదు అంటుంది. ఎగ్జిస్టెన్షియలిజం అర్థాన్ని మనమే సృష్టించుకోవాలి అంటుంది. ఇక అబ్సర్డిజం అసంబద్ధతనే స్వీకరించాలి అంటుంది. వాటి భావనలు కూడా ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. నిహిలిజం ఒక ఖాళీ గది, ఎగ్జిస్టెన్షియలిజం నేనే డిజైనర్ను, మరియు అబ్సర్డిజం గది ఖాళీనే కాని నేను పీక తెచ్చాను. ఇక ఎంపిక విషయానికొస్తే నిహిలిజం ప్రకారం అది అనవసరం, ఎగ్జిస్టెన్షియలిజం ప్రకారం అది ఒక పవిత్ర కర్తవ్యం, అబ్సర్డిజం ప్రకారం అది ఆడుకునే స్వేచ్ఛన్మాట. సరే, దీన్నొక చాలా సింపుల్ ఐస్ క్రీం ఉదాహరణతో చూద్దాం. అనుకుందాం, మన ఐస్ క్రీం కింద పడిపోయింది. ఒక నిహిలిస్ట్ ప్రశాంతంగా ఉంటారు,
ఎందుకంటే ఇంత పెద్ద విశ్వంలో ఐస్ క్రీం కింద పడటం పెద్ద విషయమేమీ కాదు. కాని ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్ దీన్ని ఒక నిర్ణయాత్మక క్షణంగా చూస్తారు. వాళ్ళు కోపపడతారా, నవ్వుతారా, లేక ఇంకోటి కొనుక్కుంటారా? వాళ్ల చర్యే వాళ్లని నిర్వచిస్తుంది. ఇక అబ్జర్వ్డిస్ట్ ఈ చిన్న ప్రాపంచిక హాస్యానికి నవ్వి హాయిగా వెళ్లి మలోకోను కొనుక్కుంటారు. చూసారా, సంఘటన ఒకటే, కాని ప్రతిస్పందనలోనే అసలు తేడా ఉంది. ఓకే, ఇప్పుడు మన చివరి, ఇంకా చెప్పాలంటే ఒక సరదా విభాగానికి వచ్చేశాం. మీ తత్వమేది? ఒక చిన్న క్విజ్ ద్వారా ఈ 3 ఆలోచనా విధానాలలో ఏది ఎవరికి దగ్గరగా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఆలోచనా ప్రయోగం చేద్దాం. నేనొక దృశ్యాన్ని వివరిస్తాను, దానికి మీ మొదటి స్పందనేంటో గమనించండి. గుర్తుంచుకోండి, దీనిలో సరైన లేదా తప్పు సమాధానాలనేవి లేవు. ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. రాత్రి సమయం, సముద్రపు ఒడ్డున ఉన్న ఒక రేవుపై ఒంటరిగా నిలబడి ఉన్నాలు. పైన నక్షత్రాలతో నిండిన అనంతమైన ఆకాశం, ముందు అంతులేని చీకటి సముద్రం. ఆ అనంత విశ్వంలో చాలా చిన్నవారిగా అనిపిస్తోంది. ఈ అనుభూతికి మీ ప్రతిస్పందనేమిటి? ఆప్షన్ ఏ, ఈ అనంతమైన చీకటి నీటి గుంటలో నేను అర్థం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నానంటే నాకే నవ్వొస్తోంది. వెళ్ళి కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే బాగుంటుంది. అమ్మో, నేను నిజంగా ఒక ధూళి కణం మాత్రమే. నా సమస్యలో నిజానికి ఏమాత్రం ముఖ్యం కాదు. అంతా కేవలం అణువుల కదలిక మాత్రమే. చివరికి అంతా ఆగిపోతుంది. ఇక చివరి ఆప్షన్ సి. వావ్, ఈ విశ్వం ఇంత పెద్దది, ఇంత ఖాళీగా ఉందే. అంటే నా జీవితానికి అర్థమేమిటో నేనే నిర్ణయించుకోవాలి. ఆ అధికారం నా చేతిలోనే ఉంది. సరే, మీ సమాధానం ఏది? ఎక్కువగా ఏకి దగ్గరగా అనిపిస్తే మీరు అబ్సర్డిస్ట్, ఈ ప్రపంచిక పరిహాసాన్ని చూసే తిరుగుబాటుదారు. బి అయితే మీరు నిహిలిస్ట్, ఆ శూన్యంలోనే శాంతిని కనుగొనే పరిశీలకులు. సి అయితే మీరు ఎగ్జిస్టెన్షియలిస్ట్, సొంత మార్గాన్ని నిర్మించుకునే వాస్తుశిల్పి అన్నమాట. కాబట్టి చివరిగా ఈ ప్రశ్న మిగిలి ఉంది. గదిని డిజైన్ చేసే వాస్తుశిల్పిలా, పీకను ఆస్వాదించే ఆటగాళ్లా, లేక కేవలం ఆ శూన్యాన్ని గమనించే పరిశీలకులా? మీరే ఆలోచించుకోండి. ధన్యవాదాలు.